భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. కాగా సోమవారం స్వగ్రామం హనుమంతులపాడులో నిర్వహించిన అబ్బయ్య అంతిమయాత్రలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని పార్థివ దేహానికి నివాళి అర్పించారు. సర్పంచ్ ప్రస్థానం నుంచి 3 సార్లు ఎమ్మెల్యే దాకా అబ్బయ్య సింగరేణి ఉద్యోగిగా ఉన్న సమయంలో 1981లో సిపిఐలో చేరి సర్పంచ్ ఎన్నికల్లో సుదిమల్ల పంచాయతీ నుంచి గెలుపొందారు. 1983లో బూర్లంపాడు ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా విజయం సాధించారు. 1994లో ఇల్లందు ఎమ్మెల్యేగా రెండోసారి సిపిఐ పార్టీ నుండి విజయం సాధించారు. 1996లో తెదేపాలో చేరి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ఇల్లందు అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. ఆయన మృతదేహానికి పలువురు నాయకులు నివాళి అర్పించారు. అంతిమయాత్రలో అప్పటికి ఆయన ముఖ్య అనుచరులు జేకే శ్రీను, మారేపల్లి కుమారస్వామి, జానే పరిచరి వెంకటేశ్వర్లు, క్లింట్ రోజ్, పుట్ట ఉపేందర్, దేవరకొండ శంకర్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. जोहार कामरेड उनके बैगर की, जोहार कामरेड उनके बैगर की, अमर है कामरेड उनके बैगर हो, अमर है कामरेड उनके बैगर हो। ऐसे तो नहीं लाइफ है అది ఏం తీసుకోండి పూలు చల్లండి
ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఊకే అబ్బాయి గారు మరణించడం మమ్మల్ని చాలా బాధ పెట్టింది. మేమందరం గత 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి జేకేసీ అన్న కావచ్చు, పరశుడు అన్న కావచ్చు, ఉపేందర్ ఇటు మేమందరం కూడా ఏ పార్టీలలో తిరిగినా కూడా అందరం కలిసికట్టుగా ఈరోజు అన్న చనిపోవడం అనేది మాకు చాలా బాధపడుతున్నాం. మమ్మల్ని ఆ అన్న మంచి చెప్పింది తప్ప ఏ రోజు కూడా చెడు చెప్పలేదు. ఈ మంచి కార్యక్రమం అన్న ఆశయాల గురించి మేము ఈరోజు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఆశయాల గురించి పనిచేస్తాము. అన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. అన్నలేని లోటు అది తీర్చలేనిది, అది వర్ణించలేనిది, అది బాధ చాలా బాధలతో మేము చాలా బాధాకరమైన హృదయంతో నేను మాట్లాడుతున్నాను. అన్నకు మాకు చాలా సంబంధాలు ఉండే తెలుగుదేశం పార్టీలో అందరం కలిసి పనిచేసినాము. అందులో మాకు మంచి చెప్పింది తప్ప ఏ రోజు కూడా చెడు చెప్పలేదు. అన్న ఆశయాలను మేము నిర్వర్తిస్తామని సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఊకే అబ్బాయి గారు విద్యార్థి దశ నుంచి సింగరేణిలో పనిచేస్తూ ఆ టైంలో సిపిఐలో కొనసాగుతూ ఒక సర్పంచ్గా సుజిమేళ నుంచి ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అదే సిపిఐ నుంచి పోటీ చేసి బోర్గంపాడు నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. దాని తర్వాత 1994లో తెలుగుదేశం సిపిఐ పొత్తులో సిపిఐ క్యాండిడేట్గా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. దాని తర్వాత 99లో తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో కూడా 99లో పోటీ చేయటం, ఇండిపెండెంట్ అవ్వటం వల్ల గుర్తు రాకపోవడం వల్ల కొద్ది మెజార్టీతో అయింది. దాని తర్వాత అట్లాగే తెలుగుదేశంలో కొనసాగుతూ మళ్ళా 2009లో ఆయనకి రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు, అలాగే తుమ్మల గారు, నామా నాగేశ్వరరావు గారు ఆయనకి టికెట్ ఇప్పించి అందరం కూడా ఆయన కోసం ఆ రోజు పనిచేసి ఒక నీతిమంతుడుగా ఆయన మూడోసారి కూడా గెలవడం జరిగింది. ఆయన ఏ రోజు కూడా డబ్బులు ఆశించడం ఇంకోటి కాదు, కార్యకర్తలకి వెన్నంటి ఉండి అందరి మంచి చెడులు కూడా ఆయన చూస్తూ ఏ రోజు కూడా పార్టీకి భిన్నంగా ఎప్పుడూ పనిచేయకుండా ఓ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఆయన పనిచేసుకుంటూ ఈరోజు ఆయన ఎక్కడున్నా ఏ పార్టీకి కొన్ని సందర్భాల్లో పోవాల్సి వచ్చినా కానీ ఆయన ఆశయం మాత్రం ఒకటే, చేతనైన కాడికి ప్రజలకు సేవ చేయటమే. ఆ సేవ అనేది ఆయన విద్యార్థి దశ నుంచి చేసి ఈరోజు ఆయన మరణం చాలా మమ్మల్ని తీవ్రంగా కలత చెందింది. ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శాసనసభ్యుడిగా 2 పర్యాయాలు గెలిచినటువంటి ఊకే అబ్బాయి గారు సింగరేణిలో పనిచేస్తున్న క్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల కార్యక్రమాలకు ఆకర్షితులై ఆనాడు కామ్రేడ్ అచ్యుతన్ గారి నాయకత్వంలో అనుమల లక్ష్మణ గారి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేయడానికి ముందుకు వచ్చినటువంటి కామ్రేడ్ అబ్బాయి గారు ఈ ప్రాంతంలో ప్రజల యొక్క, కార్మికుల యొక్క అన్ని ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వహించిన కారణంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అబ్బాయి గారిని గుర్తించి బోర్గంపాడు నియోజకవర్గంలో 1983లో శాసనసభ్యుడిగా ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఊకే అబ్బాయి గారు గెలవడం జరిగింది 83లో. తర్వాత జరిగినటువంటి 85 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, తర్వాత 1996లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. అప్పుడు అబ్బాయి గారు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ సుపరిచితుడు. అనేక ప్రజా ఉద్యమాల్లో, ప్రజా కార్యక్రమాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఇలా అబ్బాయి గారు చనిపోవడము ఆయన గారికి సంతాపం, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తాం.